ఫైనల్ గా ఒప్పుకోవాలంటే హాఫ్ ఇస్తే మాత్రం ఒప్పుకుంటా గైస్. నేనే విన్నర్ కావాలి. యాక్చువల్లీ అందులో నేను కష్టపడి 10 సెకండ్స్ లో కంప్లీట్ చేశాను. 10 సెకండ్స్ జస్ట్ 10 సెకండ్స్ లో కంప్లీట్ చేశాను. మీరు 28 సెకండ్స్, నువ్వు 15 సెకండ్స్, నేను 10 సెకండ్స్ లో ఫినిష్ చేశాను. మీరు చీటింగ్ చేస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. దాంట్లో నేను, మా అక్క, మా చెల్లి, బావగారు పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. సో ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు ఇట్లా కప్స్ ఉంటాయి, చిన్న బాల్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ బ్లో చేస్తే స్టెప్ బై స్టెప్ పడుతూ లాస్ట్కి ఈ గ్లాస్లో రీచ్ కావాలన్నమాట. సో ఒకవేళ ఈ బాల్ అనేది బ్లో చేసినప్పుడు కింద పడ్డదనుకో వాళ్ళు అవుట్. దీనికి ఎవరైతే ఒకవేళ 2-3 చేసిండ్రు అనుకో, ఇక్కడ వచ్చిందనుకో, అప్పుడు మనం టైమర్ని పెట్టినాం, టైమర్ని కౌంట్ చేసుకొని చూసాం అనమాట. సో దీనికి మేము 10 రూపీస్ బెట్ పెట్టినాం మనీ. సో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. నార్మల్గా పోతుందండి. మొత్తానికి సెకండ్ స్టెప్ వచ్చేసావు. నెక్స్ట్ స్టెప్ రాదు, యాక్చువల్లీ పడిపోతుంది నాకు. అది వావ్, నైస్. నేర్చుకో, పడిపోదు. నీకనే జరుగుతుంది, చూసి నేర్చుకో. బోల్ 8 లెక్క చేసేది తక్కువ. ఊదమ్మా, కింద పోయే బిడ్డ, మాత్రం నీ ఓ పోతుంది. 15 సెకండ్స్ అట్లా అవుతుంటుంది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఏమనుకోదు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నన్ను ఓడించినందుకు? ఓడించలేదు, జస్ట్ నువ్వు 28 సెకండ్స్, తను 15 సెకండ్స్. అంటే ఓడించినట్టే. అంటే ఫస్ట్ భయమైంది, తర్వాత ఏదో అది ఫ్లోలో వెళ్ళిపోయింది. కాకపోతే అట్లా ఏదో లక్ కలిసి వచ్చింది అంతే. లక్ కలిసి రావాలంటే ఉండాలి కదా, మళ్ళీ అదే కదా. ఫస్ట్ రౌండ్ అలా ఉండదు ఇక. నువ్వు ఎప్పుడు చీటింగ్. నీళ్ళే కింద పడుతున్నాయి, బాల్ ఛాన్స్ ఇచ్చినాం. సెకండ్ రౌండ్ గిట్ట మాదే తప్పు, ఆ గ్లాస్ దే తప్పు. ఆ గ్లాస్ మళ్ళీ ట్రై. మరి దారుణం ఇది, టూ మచ్. ఇది కాని పని గాయ్స్, సారీ. అసలు ఇది దీని గేమ్ అన్నారు సంజన. పర్లేదు, ఆడాడు. ఇది ఒకసారి ఛాన్స్ ఇస్తున్నాం, ఆడాడు. ఇక్కడ ఉంది, రికార్డ్ అవుతుంది. ఆడాడు, పర్లేదు. అగైన్ సంజన మళ్ళీ అటెంప్ట్ చేయబోతుంది. ఈసారి చాలా ఫోకస్గా ట్రై చేస్తుంది. ఓకే, డన్, క్యారీ ఆన్. ఏదో చిన్నపిల్లని సెకండ్ ఛాన్స్ ఇచ్చాం, సారీ థర్డ్ ఛాన్స్. నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు. వావ్, నైస్. వావ్, అదే ఓ ఎన్ని సెకండ్స్? 142 సెకండ్స్. అంటే లైక్ ఇంత ఆల్మోస్ట్ 1 minute 43 seconds. అంటే 103 seconds. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. సో ఫైనల్లీ అయితే సంజన కూడా కంప్లీట్ చేసింది. నెక్స్ట్ టైం దీక్ష 28 secondsలో ఫినిష్ చేసింది. రితిక 15 secondsలో ఫినిష్ చేసింది. ఇప్పుడు నా వంతు టైం వచ్చింది కాబట్టి నేను 15 seconds లెస్ చేయగలిగినట్లయితే నేను విన్నర్ అవుతాను, లేదంటే డెఫినెట్లీ రితిక విన్నర్. సో వీళ్ళు స్టార్ట్ అవ్వగానే నేను స్టార్ట్ చేస్తాను. వావ్, 10 secondsలో నేను కంప్లీట్ చేయగలిగాను. నాకు ఈ 40 రూపీస్ ఇది నావే. నేను దీంట్లో 10 రూపీస్ పెట్టాను కాబట్టి రిమైనింగ్ 30 రూపీస్ ప్రాఫిట్. సెకండ్ ఛాన్స్ కాదు, అది రికార్డ్ కానది నా మిస్టేక్ కాదు, రికార్డ్ అవుతుంది మాత్రమే. అందులోనే అవుట్ అయ్యాను, ఒప్పుకుంటాను. కానీ అగైన్ మళ్ళీ రికార్డ్ అయినప్పుడే కౌంటింగ్ వస్తుంది కాబట్టి యాజ్ ఆఫ్ నేనే విన్నర్. అలా ఎలా ఉంటుంది? లేదు.
సో ఈ రౌండ్ అయితే 40 రూపీస్ పెట్టయితే నేను ఈ గేమ్లో 10 రూపీస్ పెట్టాను, 40 రూపీస్ నాకు రావడం జరిగింది. సో గైస్ ఈ గేమ్ మీరు ఎంజాయ్ చేసినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రాపర్గా నన్ను డిస్టర్బ్ చేశారు, అందువల్ల నేను అగైన్ మళ్ళీ ఆడాల్సి వచ్చింది. అంతే తప్ప నా మిస్టేక్ ఇందులో ఏమీ లేదు. నేనైతే ప్రాపర్ బాగా ఆడాను. ఈ So గేమ్లో guys, నా నేను విన్నర్ని experience. మీరందరూ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. చేసే మీద పిల్లలు అంతే అంతే అబ్బా ఏంగిల్లో అంటే అట్లా కాకపోయినా వీళ్ళైతే ముగ్గురు అక్క చెల్లెలు కలిసి నన్ను